పలానా ఫేస్బుక్ వాట్ ఎవర్ ఒక మెసేజ్ వస్తుంది. సరదాగానే స్టార్ట్ చేస్తూ ఇది అదే చిన్నపిల్లలతో మాట్లాడుతూ నీ పేరేంటి, నీలో నాకు స్పార్క్ కనబడుతుంది, నేను చెప్పింది వినగలుగుతావు అని నాకు అర్థమవుతుంది, మరి నేను చెప్పింది వింటావా అని అడిగితే వింటానని చెప్పి ఆ బిడ్డ అంటే 50 రోజులకి 50 టాస్క్లు ఇస్తాను నేను. 3వ రోజు 4వ రోజు స్లోగా పెరిగి 50 రోజు వచ్చేసరికి నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవాలన్నంత టాస్క్ వస్తుంది. దీని గురించి మీరు చదివే ఉంటారు, రకరకాల న్యూస్ అవుట్లెట్స్లో మీరు వినే ఉంటారు మీరు దీని గురించి. ఇవాళ ఇది నేషన్ వైడ్ న్యూస్ ఇది. నేను నా గురించి నేను చెప్పగలుగుతా. ఎవ్రీడే నేను వీడియోస్ చేస్తుంటా, అది లోకల్ ఇష్యూస్ అయినా జియో పాలిటిక్స్ అయినా అప్పుడప్పుడు క్రైమ్ గురించి అయినా. నా మనసులో ఏముంటుందంటే ఓకే, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత రోజు మనం మాడుతున్నాం కాబట్టి ఏదో ఒక డిస్టెన్స్ వస్తుందా, అంత మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటావా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి జరిగినప్పుడు, ఇలాంటి చూసిన ప్రతిసారి లోపల మనకు వచ్చే భావోద్వేగం పెరుగుతుంది కానీ ఎప్పుడు తగ్గదు. ఒకేసారి ఉంచాడు, ఒకటే కుటుంబంలో ఒకే రోజు ఒకటే టైంలో ఒకటే విధంగా 3 ప్రాణాలు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అది కూడా ఏంటి రీజన్? ఎందుకు? కొరియన్ లవ్ గేమ్, ఇంకా పచ్చిగా చెప్పాలంటే సెల్ ఫోన్ అడిక్షన్ వల్ల జరిగింది అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఇవాళ అదే జరిగింది, దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ ఆల్సో ఏదో క్రైమ్ లా మాట్లాడి ఇది ఇలా జరిగింది, పలానా విషయం ఈ టైంలో జరిగింది, ఇక్కడ జరిగింది, ఇలా జరిగింది అనుకోవడం కాకుండా అది నేను చెప్తాను నేను. కానీ యాజ్ పేరెంట్స్, ఎందుకంటే మన అందరి యూనిట్సే కదా సొసైటీలో. అండ్ ఇలాంటి క్రైమ్ ఏదైనా జరిగినప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. మన జీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు ఒక వేకప్ కాల్ లాగా, ఒక రెడ్ లైన్ లా మనకు పనిచేస్తుంటుంది. మన ఇంట్లో కానీ పిల్లలు ఉంటాయి, దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఇవాళ. అండ్ ఆల్సో ఇది నిన్న అర్ధరాత్రి జరిగింది, 2:30కి, February 4th ఎర్లీ మార్నింగ్ 2:30 AM. ఇది నేను 5వ తేదీని రికార్డ్ చేస్తున్నా. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంది? మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్ లో ఈ గేమ్ గురించి ఏదైతే వాళ్ళు రాసిన నోట్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఏదైతే రాస్తున్నానో అదంతా మీరు ఖచ్చితంగా చదవాలి, ఇవంతా పచ్చి నిజాలు ఇవి అని ఒక ఎమోజీకి ఏడుస్తున్న బొమ్మ పెట్టి రాశారు పిల్లలు. ఎవరో ఇన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు, ఎవరినో ఫాలో అవుతున్నట్టు, ఎవరికో ఆన్సరబుల్ అన్నట్టు వాళ్ళు రాసి ఇంట్లో ఉండగా రెసిడెన్స్ లో తలుపు లాక్ వేసుకొని, అందుకని ఆ గేమ్ గురించి మనం మాట్లాడాలి. మనకి ఎంత పబ్లిక్ సోర్సెస్ లో మనకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందో, ఆల్సో వాళ్ళ నాన్న ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూని బేస్ చేసుకొని రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, కాన్స్పిరసీస్ వస్తున్నాయి. ఇది జరుగుండొచ్చు, అది జరుగుండొచ్చు, ఇది అది అని చెప్పి. అందులోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. ఏం జరిగిందో మనం ఆడదాం, ఎక్కడి వరకు మనకు తెలుసు అక్కడి వరకు మనం ఆడదాం. ఇంకా ఫర్దర్గా రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను చెప్తాను నేను. వన్స్ అది వచ్చిన తర్వాత మనం దాని గురించి క్రిస్టల్ క్లియర్గా మనం మాట్లాడదాం. అండ్ వీటి ఫాలో అప్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి, అది మిస్ అవ్వకూడదు. ఒక ఫ్లోలో మీరు చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఏంటిది? ఎందుకు ఒక ఇంటర్నెట్ ట్రెండ్ గురించి ఒక్కసారి మనం తెలుసుకోవాలి మనం. అండ్ ఇదేదో ఇవాళ మొదలైంది కాదు, ఇది తెలియని వాళ్ళ కోసం క్లుప్తంగా చెప్పేస్తే ఇది ఏంటిది, ఎలా రన్ అవుతుంది అంటే, ముఖ్యంగా వీళ్ళు చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారు. వీళ్ళు అదేంటది, వీకే అని ఒక ప్లాట్ఫామ్ మీద అది రన్ అవుతూ పలానా ఫేస్బుక్ వాట్ ఎవర్ ఒక మెసేజ్ వస్తుంది. సరదాగానే స్టార్ట్ చేస్తూ ఇది అదే చిన్నపిల్లలతో మాట్లాడుతూ నీ పేరేంటి, నీలో నాకు స్పార్క్ కనబడుతుంది, నేను చెప్పింది వినగలుగుతావు అని నాకు అర్థమవుతుంది, మరి నేను చెప్పింది వింటావా అని అడిగితే వింటానని చెప్పి ఆ బిడ్డ అంటే 50 రోజులకి 50 టాస్క్లు ఇస్తాను నేను. ఒక్కొక్క టాస్క్ నువ్వు ఫాలో అవ్వాలి. 50 టాస్క్లు నువ్వు ఫాలో అయిపోతే నువ్వు గెలిచినట్టే. చివరిలో నీకు ప్రైజ్ ఉంటుంది ఏదో చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ పేరు కూడా మీరు జాగ్రత్తగా గమనించండి, బ్లూ వేల్ గేమ్ ఇది. ఏంటిది, ఎందుకు ఈ పేరుకి సిగ్నిఫికెన్స్ ఎందుకు వచ్చిందని మనం కొంచెం వెనక్కి వెళ్తే, ఈ వేల్స్ బిహేవియరల్ ప్యాటర్న్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద వేల్ చనిపోవాల్సి వస్తే గుంపు నుంచి బయటకు వచ్చేసి సెపరేట్ అయిపోయి ఒంటరిగా చనిపోతుంది. ఆ సైకాలజీని బేస్ చేసుకొని ఈ పేరు పెట్టి డే 1 చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది గేమ్. ఏంటి నీ పేరేంటి, పేరు చెప్పగానే నువ్వు ఈ టాస్క్ చేసావు అంటాడు. 2వ రోజు పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్ నడిచి పలానా వస్తువుని తీసుకురమ్మంటాడు. చాలా ఈజీ. 3వ రోజు 4వ రోజు స్లోగా పెరిగి 50 రోజు వచ్చేసరికి నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవాలన్నంత టాస్క్ వస్తుంది. మా స్కేల్లో జనాలు ఇది జరిగిన కొంతకాలానికి ఇది కూడా ఆ డీపీ, అలాంటి డీపీ ఒకటి పెట్టుకొని పిల్లల అకౌంట్స్ లోకి వెళ్ళి పిల్లలతో స్లోగా మాట్లాడుతున్నట్టు స్టార్ట్ చేసి ఆ బొమ్మను చూసి భయపడతారు కదా, అడిగిందంతా చేయడం మొదలు పెడతారు. ఒక పని పలానా పని అనుకుంటూ ఫైనల్గా సేమ్ అగైన్ ప్రాణాలు వదిలేయమంటారు. ఇది కొంతకాలం జరిగింది, 2017-18 ఆ టైంలో. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసులో లేదు, మనం కూడా మాట్లాడుకోవద్దు ఆ పేర్లు. ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా పిల్లలకి. ఎందుకు మరి మనకి పేర్లు ఎందుకు చెప్పండి? ఇక్కడ క్రైమ్ మనకి సినిమానే ఇది. అంటే పలానా ఈ క్రైమ్లో ఇప్పుడు జరిగినప్పుడు ఇక్కడ ఇలా జరిగింది, ఇలా ఉత్కంఠగా జరిగింది, అది కాదు మనం మాట్లాడుకోవాల్సిందే. కాబట్టి మనం చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఎనీవేస్ ఈ పిల్లల గురించి మాడుతూ ఆ తండ్రి ఒక మాట అన్నాడు. ఆయన మీడియా ముందుకు వస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు బాధపడలేదు, ఆయన ఎందుకు మాస్క్ వేసుకున్నాడని చెప్పి రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. అగైన్ దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోవట్లేదు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్. నిజాలు బయటకు వస్తాయి కదా, ఆ రోజు మనం మాట్లాడదాం మనం. బట్ ఆయన చెప్తున్న పాయింట్ ఏంటి, మీడియా ముందుకు వచ్చి కొరియా పట్టుకెళ్ళమనే వాళ్ళు, కొరియాకి వెళ్దాం అనేవాళ్ళు, కొరియన్ భాష మాడేవాళ్ళు, కొరియన్ పేర్లు పెట్టుకునే వాళ్ళు, నాకేం అర్థమయ్యేది కాదు. నేనేం చేయాలంటున్నాడు ఒకసారి మీరే వినండి. ప్లస్ మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్ కొరియన్ గేమ్ అని రాస్తున్నారు. ఏంటి అంటే మనకి ఇంకా కంప్లీట్ క్లారిటీ లేదు. ఇది ఒక యాప్ కాదు, యాప్ అని చెప్పి మనకు తెలియట్లేదు ఎక్కడ. ఆర్ ఇది ఒక ప్లాట్ఫామ్ కాదు, ఇది వాట్సాప్ లేదా పలానా ఇన్స్టాగ్రామ్లో జరుగుతుంది, లేదా పలానా ట్విట్టర్లో, అలా కాదు కదా. మనకి ఇంకా ఫుల్ క్లారిటీ లేదు ఏంటి ఇది అని. కాకపోతే మనకు తెలిసింది మనం ఆడుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఒక ర్యాండమ్ ప్లాట్ఫామ్లో, ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎక్కడైనా అయ్యి ఉండొచ్చు, ఆ ముగ్గురితో కలిపి మాట్లాడుతూ
ఒక ఇంటరాక్షన్ ఒకటి మొదలైంది. వీళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారంటే ఆ టైంకి ఆల్రెడీ పిల్లలు కొరియన్ డ్రామాస్ లేదా కొరియన్ సాంగ్స్ వింటూ కొంచెం ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటారు కాబట్టి అట్రాక్ట్ అవ్వడం సహజం. వన్స్ అలా అట్రాక్ట్ అయిన పిల్లలకి మీ పేర్లు మార్చుకోండి. ఫస్ట్ మీ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు తీసి పక్కన పెట్టి మిమ్మల్ని మీరు పలానా ఈ కొరియన్ పేరుతో మీరు పిలుచుకోండి అని చెప్పి పుష్ చేస్తారు. వాళ్ళకు కూడా అది బాగా నచ్చుతుంది, మాట్లాడుకోవడం పిలుచుకోవడం మొదలు పెడతారు. ఒకనొక టైం తర్వాత అలవాటు అయిపోద్ది, ఆ పేరే వాళ్ళది అనుకుంటారు. ఇంట్లో పిలుచుకోవడం మొదలు పెడుతుంటారు, అదే తండ్రి వినుంటాడు. సరే ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడే ఆగుతుంది అంటే లేదు, వన్ స్టెప్ ఫర్దర్ వెళ్ళి ఇలాగే అగైన్ ఛాలెంజ్లు మొదలవుతాయి. పలానా రోజు ఇవాళ మీరు స్కూల్కి వెళ్ళడం మానేయండి అని స్టార్ట్ అయ్యి అసలు స్కూల్కే మీరు వెళ్ళొద్దు, బంక్ కొట్టండి, లేదా పలానా విషయం చేయండి అని చెప్పి మొదలెట్టేలాగా ఆ జోన్లో వెళ్ళేలా ఉంటుందని చెప్పి ఈ ఎన్డీటీవీ ఆర్టికల్ నేను చదివాను. అగైన్ దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు ఇంటరోగేషన్. వన్స్ ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏంటి ఎగ్జాక్ట్గా మనకు బయటకు వస్తుంది. బట్ మనం జాగ్రత్త పడాలి కాబట్టి మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. తర్వాత యాప్లో ఏం అడిగారు ఏంటో తెలియదు కానీ అది పిల్లల్ని అప్పటిదాకా చూసిన పేరెంట్స్ని కూడా నమ్మకుండా తలుపు లాక్ వేసుకొని మీరు జాగ్రత్తగా చదవండి నాన్న మన అక్కడ రాసి అర్ధరాత్రి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతో పాటు ముఖ్యంగా దీనికి రెఫ్యూటింగ్ థియరీస్ ఏమొస్తున్నాయి. తండ్రి మాట్లాడిన క్లిప్ ఏదైతే ఉందో దాని కింద కొన్ని కామెంట్స్ ఉన్నాయి. జనాలు కొన్ని క్వశ్చన్ చేస్తున్నారు. అందులో నెంబర్ 1 ఒక ఐ విట్నెస్ అకౌంట్ ఒకటి ఉంది. ఇది కూడా మనకి పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆ దూకేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి బయట నుంచి చూసి ఆ కాపాడే ఆ స్ప్రీలోకి 2-3 అగైన్ ఐ విట్నెస్ అకౌంట్. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అవ్వాల్సింది ఉంది. రెండోది ఆ తండ్రి ఎందుకు బాధపడలేదు, ఆ తండ్రికి ఏమైనా సంబంధం ఉందా, అది అంటున్నారు. దాంట్లోకి మనం వెళ్ళొద్దు. బట్ ఈ ఐ విట్నెస్ అకౌంట్ అయితే మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇది కంప్లీట్ గా ఈ గేమ్ కి దీనికి కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉందా, ఈ గేమ్ వల్లే వీళ్ళు చనిపోయారా లేదా కూడా మనకి ఇంకా కంప్లీట్ గా తెలియదు. దాన్ని కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తారు. చాలా కన్వీనియంట్ గా ఉంది కదా గేమ్ ఎత్తు వస్తే అసలు ఏం జరిగిందో ముందు మీరు తెలుసుకోవాలి, ముందు మనం తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఐ సిన్సియర్లీ హోప్ నిజంగా ఒకవేళ ఆ గేమ్ కి సంబంధం లేకుండా ఉన్నా లేదా తండ్రి చెప్తుంది అబద్ధాలు నిజం బయటికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కానీ ఒకవేళ నిజంగా ఇలాంటి గేమ్ అంటూ ఉంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, లేదా పిల్లలు బయటికి వెళ్ళట్లేదు, స్కూల్కి పంపించి ఇంటికి తెచ్చేస్తున్నారు, లేదా ట్యూషన్కి పంపించి ఇంటికి వచ్చేస్తున్నారు, నైట్ పడుకుని పోతున్నారు, మార్నింగ్ లేచి చాలా బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నారు అనుకుంటారేమో. కానీ ఈ సెల్ ఫోన్ ఉంది కదా, ఈ సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో ఉన్నంతకాలం, దాని మీద మన పర్యవేక్షణ లేనంతకాలం మన పిల్లలు ఇంట్లో ఉన్న వేరే ప్రపంచంలో ఉన్నట్లే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో 3 ప్రపంచాల్లో 3 ఉన్నట్టు. అండ్ ఈ ప్రపంచంలో వీళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారో, ఇంటరాక్ట్ అయిన వాళ్ళు వీళ్ళతో ఏం చెప్తున్నారో కూడా మనకు తెలియని పరిస్థితి ఇది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. బెడ్రూమ్లో సెల్ ఫోన్లో ఒక పిల్లోడు ఉంటే యూట్యూబ్ అని, డిస్కార్డ్ అని, రెడిట్ అని మనకు తెలియదు కదా. అండ్ రెడిట్లో ఏ థ్రెడ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారో, వాళ్ళ మైండ్స్లోకి ఏం వెళ్తున్నాయో, అండ్ వాళ్ళకు కూడా కంట్రోల్ ఉండదు. మీరు వాళ్ళని తప్పుపట్టడానికి కూడా చూడకండి. ఇక్కడ ఏవైనా మనం చేయాల్సింది ఉంటే బెటర్ సిచ్యువేషన్ ఎలా బెటర్ చేయాలి, ఆర్వీ బీయింగ్ రెస్పాన్సిబుల్ మనకు తెలుస్తుందా, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారా లేదా, మనం చూస్తున్నామా లేదా, ఇక్కడ ఒక్క దగ్గర మనం దృష్టి పెట్టాల్సిందే. అండ్ ఆల్సో పిల్లలు బయటికి మాట్లాడలేదు కదా, నెమ్మదిగా ఉన్నారు కదా, బుద్ధిగా కనబడుతున్నారు కదా, ఒబీడియంట్గా ఉన్నారు కదా అని చెప్పి మీరు దాన్ని ఒక అద్భుతమైన ట్రేట్ కింద ట్రీట్ చేసి ఆ బిడ్డను అలా వదిలేకండి. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ చదివాను, ఒబీడియంట్ కిడ్స్ అని చెప్పి రాస్తున్నారు. అది ఏంటో మనకు తెలియదు. ఆర్టికల్లో ఆ టర్మ్స్ నన్ను ఇన్సైట్ చేసే చెప్పడానికి. అండ్ ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, మీరు అనుకుంటున్న ఒబీడియన్స్ ఏదైతే ఉందో అది ఎమోషనల్ సప్రెషన్ అవ్వచ్చు, లోపల ఒక బెంట్ అప్ యాంగర్ అవ్వచ్చు. అది ఎప్పుడు బర్స్ట్ అవుతుందో మనకు తెలియదు. అందుకని సైలెంట్గా ఉండే పిల్లల దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళ లోపల ఉండే సమస్యలు తెలుసుకోండి, వాటి పరిష్కార మార్గాలు వెతకండి. జస్ట్ వెళ్ళి హోంవర్క్ అయిందా, హోంవర్క్ ఎంత అయింది, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత స్కోర్ వచ్చింది, వీటితో పాటు ఇవాళ నీ ఫ్రెండ్స్తో ఏం స్పెండ్ చేసావు, ఏం మాట్లాడావు, నేను ఎవరైనా ఇబ్బంది పెట్టారా, ఎవరి వల్ల నేను అప్సెట్ అయి ఉన్నావా, ఎవరైనా నేను బుల్లీ చేస్తున్నారా, ఈ క్వశ్చన్స్ కూడా అడగడం మొదలు పెట్టండి. తర్వాత ఇంట్లో ఉండే పిల్లలు అబ్సెస్డ్ అయిపోయి ఉన్నారంటే దేనికంటే అది హార్మ్లెస్ ఇష్యూ కింద చూడకండి దాన్ని. ఇది నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఇవాళ అది కొరియన్ డ్రామాస్ కానీ కొరియన్ సాంగ్స్ కానీ అయి ఉండొచ్చు, లేదా కొరియా అంటే ఒక రకమైన ఫ్యాసినేషన్ ఉండొచ్చు. కానీ ఇది ఎప్పుడు అబ్సెషన్లోకి మారుతుందో మన కంటికి కాపలా పెట్టుకొని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అది ఏంటి లిమిట్ అంటే ఆ అబ్సెషన్ వల్ల రియల్ ఫ్రెండ్స్ని బయట కలవడం మానేస్తున్నారా, రియల్ వరల్డ్తో ఇంటరాక్ట్ అవ్వడం మానేస్తున్నారా, భోజనం సరిగ్గా తినట్లేదా, సరిగ్గా పడుకోవట్లేదా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ యూర్ అబ్జర్వింగ్. తర్వాత మీరు ఇవన్నీ చూసారు, పిల్లల్లో చూసారు, ఇబ్బందులు ఉన్నాయి, టక్కన సెల్ ఫోన్ చేతి నుంచి తీసేసుకొని బ్యాన్ చేస్తాను, సెల్ ఫోన్ వాడొద్దు అంటే అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే విధానం ఇట్స్ డిఫరెంట్. మీరు దేన్నైనా స్లోగా కట్ డౌన్ చేయండి. నిజాలు నిర్భయంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి పిల్లలతో. వాళ్ళకి అర్థం కాదు అనే ఒక ఎజంప్షన్ని మీ మైండ్లోంచి మీరు తీసేయండి. సెల్ ఫోన్ వల్ల వచ్చే నష్టాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. రోజుకి 8 గంటలకు వచ్చిన పిల్లవాడు ఉంటే ఆ వ్యక్తి దగ్గర 4 అవర్స్ కట్ చేయండి, స్లోగా దాన్ని 2 అవర్స్ చేయండి, తర్వాత 1 అవర్ చేయండి. ఆ మిగిలిన 4 గంటలకి మీరు వాయిడ్ క్రియేట్ చేయొద్దు, రూమ్లో ఉండిపోనివ్వద్దు. మీరు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పెట్టండి. మన ఒక జనరేషన్ ముందు 2 జనరేషన్ ముందుకు మనం వెళ్తే డూ యూ నో ఎంత ఇంపాక్ట్ చేసే ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈ క్లే మోడల్స్ కానీ డ్రాయింగ్స్ కానీ ఇవన్నీ ఈ గత 10-15 ఇయర్స్గా అందరూ అంత అందుబాటులో పెట్టట్లేదు. దాన్ని పెట్టడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడే ప్రతి చైల్డ్ ఉండే స్కిల్ బయటకు వస్తుంది. దీనివల్ల ఏం మార్కులు వస్తాయి అని అడగడం చాలా సింపుల్. ఏముంది దీనివల్ల, ఏ జాబ్ వస్తుంది, ఏం మార్కులు జాబ్స్ ఓకే, నేను దాన్ని కాదనట్లేదు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ప్రపంచం ఒకటి ఉంది. ఆ ప్రపంచం ఇక్కడ ఉంది, దాని మీద మనం వర్క్ చేయాలి, మన పిల్లల మీద మనం వర్క్ చేయాలి. తర్వాత నిజంగా అటెన్షన్ పెట్టడం అంటే స్కూల్ బస్ ఎక్కించి వదిలేయడం కాదు, ఆ స్కూల్లో ఏం చేస్తున్నారో చూడడం. ఇక్కడ ఈ కేసులో అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళి చాలా రోజులు, చాలా నెలలు అయిందని చెప్తున్నారు రకరకాల ఆర్టికల్స్లో.
మరి స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదా, స్కూల్ ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించిందా, పేరెంట్స్ ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారో నాకు తెలియదు. బట్ ఎక్కడో అయితే తప్పు జరిగింది కదా, సరైన ఓవర్ సైట్ లేదు కదా పిల్లల మీద, అందుకే ఇంత ఎక్స్ట్రీమ్ అయింది సిచ్యువేషన్. అండ్ ఆల్సో పిల్లలకి అంత వొకాబులరీ ఉండదు, ఐసోలేటెడ్గా ఉంటున్నాను అని చెప్పలేకపోవచ్చు. ఐసోలేటెడ్ అనే పదానికి మీనింగ్ కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. బట్ యాజ్ పేరెంట్స్ అది అర్థం చేసుకోవడం మన బాధ్యత. అది వాట్ ఈస్ ఐసోలేషన్, వాట్ ఈస్ లోన్లీనెస్, వాట్ ఈస్ సాడ్నెస్, వాట్ ఈస్ జెలసీ, ఈ పదాలు వాళ్ళు ఫీల్ అయితే మనం అర్థం చేసుకోవాలి. ఆ ఎమోషన్స్ని వాళ్ళ మైండ్ నుంచి తీసేలా మనం ప్రవర్తించాలి, మన యాక్షన్స్ ఉండాలి. పిల్లలకి మన పట్ల రెస్పాన్సిబిలిటీ కాదు కానీ మనకి పిల్లల పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలి. తర్వాత ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది, ఐఎమ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, డబ్బులు నేను తెస్తున్నా, నా వల్ల ఇది జరుగుతుంది, సో నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇది చేశాను కాబట్టి ఇది చాలు అని లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న పిల్లలకి మీ పాపకు కానీ మీ బాబుకి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చి చెప్పాల్సి వచ్చినప్పుడు మా నాన్నతో మాట్లాడాలి లేదా మా అమ్మతో మాట్లాడాలి అనే థాట్ రావడం కన్నా ముందు మా నాన్న అర్థం చేసుకోలే లేదా మా అమ్మ అర్థం చేసుకోదులే అనే థాట్ వాళ్ళకి వస్తే అది ఎవరి మీద స్టేట్మెంట్ చేసినప్పుడు మీ ఊహకి వదిలేస్తున్నాను. అది మీరు తెలుసుకోండి. తర్వాత మన ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఇండివిజువలిస్టిక్గా మీరు చూడండి, ఇండివిజువల్ హాబీస్ని మీరు పెంపొందించడానికి ట్రై చేయండి. అందరినీ కలిపి ఒకటే దగ్గర వేసి ఒకటే యాక్టివిటీలో పెడితే ఆ గ్రూప్ హర్డ్ మెంటాలిటీ ఎక్కువైపోతుంది. ఎక్కడైతే ఇండివిజువలిజం ఉంటుందో అక్కడే ఇండిపెండెంట్ థాట్ ఉంటుంది. అది మీరు మైండ్లో పెట్టుకోండి. లేదు ఇద్దరు నా పిల్లలే కదా, ఇద్దరికి ఒకటే కైండ్ ఆఫ్ ఇష్టాలు ఉంటాయి అంటే అలా కుదరదు. ఒక చేతిలో ఉండే ఫింగర్స్ ఒకలా ఉండవు. అలాంటిది అభిరుచులు ఎలా ఒకలా ఉంటాయి. అండ్ మీకు నచ్చిన మీరు మెచ్చిన యాక్టివిటీలో మాత్రం వాళ్ళు పంపిస్తానంటే ఎలా, వాళ్ళకి ఏది ఇష్టం ఒక్కసారి కనుక్కోండి, కూర్చోబెట్టి మాట్లాడండి. అండ్ అవునన్నా కాదన్నా టెక్నాలజీ అనేది రేపు పొద్దున మనతో ఉంటుంది. ఏఐ అనేది రేపు పొద్దున మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది. దాన్ని మనం ఇగ్నోర్ చేసేయాలి, బ్యాన్ చేసేయాలంటే కుదరదు. అది పిల్లలకి వీటి మీద యాక్సెస్ ఉండాలి, కానీ ఆ యాక్సెస్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. పిల్లలకి అర్థం కావాలి ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలో లేదా ఏ పర్టికులర్ ప్రాంప్ట్ మనం ఇవ్వగలగాలో, ఏది ఇవ్వకూడదో, దేనికి ఎంత దూరంగా ఉండాలో, ఏది రెడ్ బటన్ ఏది గ్రీన్ బటన్ వాళ్ళకి తెలియాలి. అది మీరు ముందు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతిసారి నేను ఉండను కదా అని మీరు చెప్పగలగాలి మీ పిల్లలతో. ఆ రెస్పాన్సిబిలిటీని చిన్నప్పటి నుంచి మీరు పెట్టగలిగితే పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ట్రాజెడీ ఏదైతే జరిగిందో అది ఒక్క రాత్రిలో కొన్ని సంవత్సరాలుగా అక్కడ జరిగిన డ్యామేజ్ ఆ ఒక్క రాత్రి బయటకు వచ్చింది అంతే. ఆ డ్యామేజ్ మన ఇంట్లో జరగకుండా ఉండాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ట్రాజెడీ నుంచి మనం ఏమైనా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటే అదే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ వీడియోస్ చూస్తున్న మీలో చాలా మంది పేరెంట్స్ ఉంటారు. ఐఎమ్ నాట్ ఎ పేరెంట్ కాబట్టి నాకన్నా మీకే ఎక్కువ బాగా తెలిసి ఉంటుంది. నాకు తెలిసినంత, నేను రెస్పాన్సిబుల్గా ఫీల్ అయినంత నేను చెప్పగలిగా. మీకు నాకన్నా ఏదైనా అదనంగా తెలుసున్నా, ఏదైనా చెప్దామని మీరు అనుకున్నా కూడా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. లెట్ us know. ఎందుకంటే మీరు ఒకటి రాసింది ఇంకొక పేరెంట్ చదివి అది వాళ్ళ లైఫ్లో ఆచరించగలిగితే ఎంత చేంజ్ వస్తారో యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు బ్లూ వేల్ ఛాలెంజ్ అని ఉంటుంది కదా, అది ఏ సంవత్సరంలో ఫేమస్ అయింది, ప్రపంచవ్యాప్తంగా ఒక భయాన్ని సృష్టించింది? ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 2016, ఆప్షన్ సి 2017, ఆప్షన్ డి 2020. నీకు సమాధానం తెలిసే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ స్టోరీలో పెట్టేస్తాను నేను. అండ్ అక్కడ మీరు వచ్చేదైనా ఇలాంటి పర్టికులర్ టాపిక్ మీద మీరు మాట్లాడమని చెప్పి మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో వచ్చింది. సో ఏదైనా నాకు టాపిక్ ఐడియా ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చి DM చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఖచ్చితంగా ఒక వాల్యూ పొందుతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా దాని మీద నా వీడియో ఉంటుంది. అది మీరు మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా మీరు చూడాలి. అంటే కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇది జియో పాలిటిక్స్కి సంబంధించిన వీడియో, బంగ్లాదేశ్ ఇష్యూ మీద, ముఖ్యంగా యూనియన్ బడ్జెట్లో ఏం జరిగిందని ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు DJT గారి గురించి తెలుసుకుందాం, డొనాల్డ్ ట్రంప్ గారి ధోరణి ఎలా ఉంది, ముఖ్యంగా ఈ టారిఫ్లకు సంబంధించి ఇండియా USA ట్రేడ్ డీల్ ఏంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.